వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. శ్రీరాముని చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు భారతీయ పురాణాలైన రామాయణంలో ఉన్న మహనీయుడైన ధర్మాత్ముడు మరియు వీరుడి పాత్ర. ఇతను విశిష్టమైన చరిత్రను కలిగిన రాజకుమారుడు. అయోధ్య మహారాజు దశరథుడి పెద్ద కుమారుడు. రామాయణం ప్రకారం శ్రీరాముడు విష్ణు అవతారం. ఇతని కథ వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో పొందుపరచబడింది. జననం: శ్రీరాముడు అయోధ్యలో దశరథ మహారాజు మరియు కౌసల్యమ్మకు పుట్టాడు. ఇతని జననాన్ని సంతోషంగా పండుగ చేసుకున్నారు. శ్రీరాముడు అందరి మన్ననలను పొందాడు. శ్రీరాముడు తన బాల్యంలో గురు వశిష్ఠుని వద్ద విద్య నేర్చుకున్నాడు. ఇతను బలమైన ధనుర్వేదంలో, మానసిక నియంత్రణలో ప్రావీణ్యం సంపాదించాడు. సీతా కళ్యాణం: శ్రీరాముడు మిథిలా రాజధాని అయిన జనకపురికి వచ్చి అక్కడ రాముణ్ణి చూస్తూ సీతాదేవి ప్రేమలో పడింది. శ్రీరాముడు శివుని ధనస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. దశరథుని శ్రీరాముని కోసం రాజ్యాభిషేకం చేయాలనుకుంటాడు. అయితే కైకేయి మంత్రి ద్వారా ప్రభావితమై రాముని కోసం 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని కోరుతుంది. శ్రీరాముడు తన ధర్మానికి కట్టుబడి సీత మరియు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసం ప్రారంభిస్తాడు. రావణుడితో యుద్ధం: అరణ్యవాసంలో సీతను రావణుడు హరించుకుపోతాడు. సీతను రక్షించేందుకు శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు వానర సైన్యంతో కలిసి రావణుని మీద యుద్ధం చేసి విజయవంతమవుతాడు. సీతను కాపాడిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం పొందుతాడు. శ్రీరాముడి పాలన ప్రజలకు శాంతి మరియు సంతోషాన్ని అందించింది. శ్రీరాముడు ధర్మానికి, సత్యానికి, త్యాగానికి, సామర్థ్యానికి ప్రతీక. ఇతని జీవితం సత్యం, ధర్మం కోసం యత్నించడం, బాధ్యతను నెరవేర్చడం వంటి గొప్ప సందేశాలను అందిస్తుంది. శ్రీరాముని చరిత్ర భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో విశేష ప్రాధాన్యం కలిగి ఉంది. శ్రీరాముని చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. వీటిలో అతని జీవితం, గుణగణాలు, ధైర్యం మరియు భక్తి ద్వారా మనిషి ఎలా జీవించాలో నేర్పించిన స్ఫూర్తిదాయక కథాంశం కనిపిస్తుంది. శ్రీరాముడు భారతీయ ఆధ్యాత్మికతలో, ధర్మశాస్త్రంలో ప్రముఖ పాత్రధారి. రాముడు తండ్రి మాటను గౌరవిస్తూ తపస్సుతో 14 సంవత్సరాల పాటు అరణ్యంలో జీవించాడు. అనేక కష్టనష్టాలు ఎదురైన సీత లక్ష్మణులని సైతం రక్షిస్తూ సంతోషపూర్వకంగా ఈ కాలం గడిపాడు. ధైర్యంగా తన దారి కొనసాగించాడు. ఇతని త్యాగం మహోన్నతంగా చెప్పబడుతుంది. అరణ్యవాసంలో రాముడు శబరితో కలుస్తాడు. ఆమె భక్తిని అర్థం చేసుకుంటూ స్నేహాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. శబరి రాముడికి పైన పండు ఇవ్వడం రాముడి కరుణా స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కుల మతాలకు అతీతంగా మనిషి చిత్తశుద్ధిని ఆదర్శంగా చూపిస్తుంది. హనుమంతునితో స్నేహం: హనుమంతుడు రాముడి ప్రతినిధిగా, ప్రియభక్తుడిగా నిలుస్తాడు. సీత కోసం ప్రయత్నాల్లో హనుమంతుడు అతని తోడుగా నిలిచి తన బలాన్ని, విజ్ఞానాన్ని రాముడికి అంకితం చేస్తాడు. రాముడు హనుమంతుడి భక్తి, నిబద్ధతకు ప్రశంసలు అందించి స్నేహాన్ని మరింత బలంగా చేసుకున్నాడు. వాలి అన్యాయంగా సుగ్రీవుడిపై దాడి చేస్తూ వచ్చినప్పుడు రాముడు కాపాడటానికి అతన్ని వాదిస్తాడు. వాలి వధ రాముని ధర్మం కోసం త్యాగం చేయాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజలపై అన్యాయాన్ని అంగీకరించేవాడు కాదు. సీతమ్మను రక్షించడం: రావణుడు సీతను అపహరించడంతో రాముడు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సీతమ్మను వెతుకుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా తాను ధర్మాన్ని ఎప్పటికీ విడవడు. హనుమంతుడు సీతకు సందేశం అందించి రావణుని మీద విజయం సాధించేలా సాయం చేస్తాడు. రావణుడిపై విజయం సాధించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. రాముని రాజ్యపాలన సమయంలో ప్రజలు న్యాయంగా, శాంతిగా జీవించారు. రామరాజ్యం ఆదర్శప్రాయంగా భారతీయ సంస్కృతిలో గుర్తింపు పొందింది. ధర్మం మరియు న్యాయం: శ్రీరాముడు తన చరిత్రలో
ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించాడు. అతని అక్షయమైన న్యాయం, సత్యనిష్ఠత ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. శ్రీరాముడు ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే నమ్మేవాడు. ధర్మం కోసం ఎప్పటికీ సత్యాన్ని ఆశ్రయించాడు. రాముడు శత్రువులపైన కరుణ చూపుతాడు. రావణుడికి కూడా చివరికి అతని ధర్మాన్ని గుర్తు చేసి తన తప్పు గ్రహించేలా చేస్తాడు. రాముడు స్నేహాన్ని, ప్రజల ప్రయోజనాలను ముఖ్యంగా చూస్తాడు. సీతను రక్షించడానికి తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళి విజయం సాధించడం ధైర్యవంతమైన నాయకుడిగా నిలిపింది. తన కుటుంబం, దేశం, ప్రజల కోసం త్యాగం చేసి జీవితంలో అనేక కష్టాలను భరిస్తాడు. శ్రీరాముడు భారతీయ ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన కథ భారతీయులకు కేవలం పురాణం మాత్రమే కాకుండా ఒక స్ఫూర్తిదాయకమైన జీవన మార్గదర్శకంగా కూడా భావించబడుతుంది. శ్రీరాముడి చరిత్ర భారతీయ పురాణాలలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇది ఒక ధార్మిక, సాంస్కృతిక కథతో పాటు మనిషి జీవన విధానాన్ని, ఆచారాలను, సత్యనిష్టను నేర్పే ఒక మార్గదర్శకం. శ్రీరాముడి చరిత్రలో కొన్ని మరింత ముఖ్యమైన అంశాలు చూద్దాం. రావణుడు సీతను అపహరించిన తరువాత శ్రీరాముడు ఆమెను వెతికేందుకు ఎన్నో ప్రాంతాలు సందర్శిస్తాడు. ఈ ప్రదేశాలన్నీ భారతదేశంలో ప్రస్తుతం పుణ్యక్షేత్రాలుగా పూజింపబడుతున్నాయి. హనుమంతుడి సహాయంతో సీతకు ఆచూకీ పొందడం, అది రాముడి ధైర్యాన్ని ఇచ్చింది. సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు సముద్రంపై రామసేతు అనే వంతెనను నిర్మించాడు. వానర సైన్యంతో కలిసి ఈ వంతెన నిర్మాణం చేయడం శ్రీరాముడి సమర్థత, నాయకత్వాన్ని చూపిస్తుంది. ఈ రామసేతు చరిత్రలో అతని సంకల్పాన్ని, మానవ సహకారాన్ని సూచిస్తుంది. రాముణ్ణి సంహారం రాముని చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. రావణుడి శక్తి, బలం అతనికి ధర్మాన్ని నమ్మకపోవడం ద్వారా క్షీణించింది. ధర్మ పరిరక్షణ కోసం శ్రీరాముడు రావణుని భీకర బలం, చతురతను అధిగమించి విజయాన్ని సాధించాడు. ఇది మంచి మీద చెడుని నిలిపే ప్రతీకగా భావించబడింది. యుద్ధం ముగిసిన తరువాత సీతమ్మను తాను విడిచిపెట్టడాన్ని రాముడు ఎన్నో కష్టాలతో ఆలోచిస్తాడట. తన ప్రజల సంకల్పాన్ని గౌరవిస్తూ తాను ధర్మానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని సీతను అగ్ని పరీక్ష చేయిస్తాడు. ఈ కఠిన నిర్ణయం ప్రజలకు ఒక నాయకుడు తన ధర్మాన్నే ముఖ్యంగా భావించాలని సూచిస్తుంది. సీతను వనవాసానికి పంపిన తరువాత ఆమె వాల్మీకి ఆశ్రమంలో నివసిస్తూ లవకుశలను పెంచింది. వారిద్దరూ ధీరులుగా సత్యనిష్టలతో పెరిగి రామాయణ గాథను అనుసరించి పాడే కవులు అయ్యారు. వారు రాముడికి, ఆయన ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తారు. తన జీవితం అంతా ధర్మానికి, సత్యానికి అంకితమిచ్చిన రాముడు చివరకు సీతతో కలిసి స్వర్గారోహణం చేస్తాడు. ఈ సంఘటన ఆయన మరణం తర్వాత కూడా ధర్మాన్ని ఎప్పటికీ నిలబెట్టడమే కాకుండా మరణాంతరం సుఖాన్ని పొందడం ఎలా సాధ్యమవుతుందో సూచిస్తుందట. రాముడు ఎప్పుడు ధర్మాన్ని పాటించాడు. అతను తన వ్యక్తిగత కష్టాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమాన్ని, ధర్మాన్ని నిలుపుకోవడానికి ప్రతినిధిబద్ధుడయ్యాడు. రాముడు స్వీయ నియంత్రణకు పెద్ద పీట వేశాడు. తన కోపాన్ని, తపస్సును సమర్థవంతంగా నియంత్రించి తన లక్ష్యాన్ని సాధించాడు. రాముడు ఎప్పటికీ సహనంతో, శాంతియుతంగా వ్యవహరించాడు. తన మీద జరిగిన అన్యాయాన్ని క్రమ పద్ధతిలో పరిష్కరించాడు. రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాకుండా ప్రజలతో ప్రేమ, స్నేహం కలిగిన వ్యక్తిగా కూడా నిలిచాడు. క్షమాపరుడు, దయామూర్తి అయిన రాముడు తన శత్రువులపైన దయ చూపాడు. రాముడు తన వానర సైన్యాన్ని సమర్థంగా నడిపించి లంక మీద విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వం, ధైర్యం, పరాక్రమం మనిషి జీవితంలో గుణవంతంగా ఉండే గుణాలను సూచిస్తుంది. ఇది రాముడి పాలనను సూచిస్తుంది. ఇది శాంతి, సౌఖ్యం, న్యాయాన్ని ప్రతిబింబిస్తుంది. రామరాజ్యం భారతీయుల కళగా భావించబడింది. హనుమంతుడు రాముడిపై చూపించే భక్తి, ప్రేమ, విధేయత భారతీయ ఆధ్యాత్మికతను మూల స్తంభాలు. రాముడిపై భక్తి భారతీయులు ఎంతో గౌరవంగా భావిస్తారు. సీతామాత ధర్మానికి, నిష్ఠకు ప్రతీకగా నిలుస్తుంది. ఆమె భర్త పట్ల విధేయత, తన నియమాలను కాపాడుకునే తపన భారతీయ మహిళల ఆదర్శంగా ఉంది. శ్రీరాముడు సృష్టించిన ఈ జీవితం భారతీయ చరిత్రలోనూ మనిషి ఆత్మను శుద్ధి చేసే ఆదర్శాలను కూడా అందించింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.